అంచనా ఆ భూమిని ప్రభుత్వ లెక్కల. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచంపూడి కమ్యూనిటీ హాల్లో గంగిరెడ్డి గంగాధర అధ్యక్షతన ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ సమావేశం జరిగింది. ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన చెలో డీసీఎల్ కార్యాలయం ధర్నాలో పాల్గొనాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను పెంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రామాంజనేయులు, రవి, శివ, భూబత్తల శ్రీను, పెద్దిశెట్టి గంగరాజు, కొండలు, నాగు, తేజ పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల ఐక్యత భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెదవేగి మండలం కూచిపూడి గ్రామంలో నిర్మాణ రంగ కార్మికుల జనరల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈరోజు 1/3/2026 తేదీన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని అమలు దిశగా తీసుకొస్తామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ గారు ద్వారా మాకు సమాచారం అందినది. మేము తెలియజేసేది ఏంటంటే గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్మాణ రంగ కార్మికులకు హామీలను ఖచ్చితంగా అమలు చేయాలి. గతంలో ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. టెండర్లలో ఎక్స్పెన్సెస్ కింద 4 పథకాలు ప్రకటించారు. ఆ పథకాలను కూడా పెంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం పెదవేగి మండలం కూచిపూడి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాల అమలు దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున జిల్లా కలెక్టరేట్ల దగ్గర డీసీఎల్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.